మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. క్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని యొక్క మహాకృప కనికరము మనందరిపై ఉండి, దేవుడు తన యొక్క ఐశ్వర్యము చొప్పున, దేవుడు తన యొక్క కృప చొప్పున మనల్ని భద్రపరుస్తూ కాపాడుచున్న ప్రభువును మనము స్తుతించి గణపరిచి ప్రభువును మనము ఆరాధన చేద్దాం. ఈ ఆరాధన సమయం కొరకు మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. యెషయా 51:11 యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. ఒకప్పుడు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం ఎక్కడ విమోచన అంటే మనము ఎవరి బంధకాల్లో ఉన్నాము? విమోచన అంటే విడుదల. అయితే ఒకప్పుడు మనము సాతాను యొక్క చెరలో ఉన్నాం. సాతాను యొక్క చెరలలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను, నన్ను దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆ యొక్క చెర నుండి నీకు నాకు విడుదల ఇచ్చాడు. నిజంగా ఎవరైతే మరి చెరసాల్లో బంధింపబడిన వారు కానీ, సంఖ్యల చేత బంధింపబడిన వారు కానీ, వారికి ఏమాత్రం సంతోషము ఉండనే ఉండదు. వారి యొక్క హృదయంలో, వారి మనసులో ఏముంటుందంటే ఎప్పుడేముంటుంది? దుఃఖము, విచారణ, మరి ఇవన్నీ ఉంటాయి పిల్లరా. అయితే నిట్టూర్పు. అయితే వీటన్నిటి ద్వారా నీవు నేను పట్టబడి ఉండగా సాతాను బంధకాల్లో మనకు దేవుడు ఏం చేశాడు? గొప్ప విడుదల ఇచ్చాడు పిల్లరా. అయితే విడుదలిచ్చిన ప్రభువును మనము స్తుతించి గణపరిచి మనం ఏం చేయాలి? ప్రభువును ఆరాధన చేయాలి. ఎలాంటిదంటే అయితే ఈ మన ఇజ్రాయెల్ ప్రజలను కూడా మనం చూసుకుందాం. ఒకప్పుడు బానిసత్వ బ్రతుకు. ఎలాంటిది? ఐగుప్తులో మరి ఇటుకలు చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఉండగా యేసు ప్రభు వారికి మొరపెట్టారు. ప్రభువారు ఆకాశం నుండి దిగివచ్చి వారికి ఏం చేశాడు? దేవుడు విడుదల ఇచ్చాడు. వారికి విడుదల ఇచ్చిన రీతిగా నిన్ను నన్ను సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల ఇచ్చాడు. అయితే విడుదల పొందిన మనకు దేవుడు ఏం చేశాడంటే ఆయన మన జీవితాల్లో సంతోషం, సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోషానందం గలవారగుదురు. ఇంకా ఎప్పుడైతే దేవుడు ఆ బంధకాల నుంచి విడుదల దొరికిందో ఏం చేస్తారండి? వారు సంతోషం. మన జీవితాల్లో నిజంగా మనకు ఎంత సంతోషం. ఆదివారం వచ్చిందంటే మనకు ఒక పండుగ పిల్లరా. నా దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళి దేవుని ఆరాధన చేయాలి, నా ప్రభువుకు ఎప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే తపన, ఆలోచన మనందరికీ ఉంది. నిజంగా అయితే అట్టి సంతోషం, ఆనందంను మనకు కలుగజేసిన దేవుణ్ణి మనము స్తుతించి ఘనపరిచి ప్రభువును మనము ఆరాధన చేద్దాం. అయితే అంతేకాకుండా దుఃఖమును నిట్టూర్పును దేవుడు ఏం చేశాడు? మనకు తొలగించేశాడు. అట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1:4 గలతీలకు రాసిన పత్రిక 1:4 చదువునానా? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దుష్టకాలము అని అంటే అది నిజంగా మరి మంచి కాలము కాదు. దుష్టుని చేత నుండి మరి సాతాను యొక్క బంధకాల నుంచి దేవుడు మనకు విడుదలిచ్చాడు పిల్లారా. మనము అలాగనే దుష్టుడు తమ దుర్మార్గతను వదిలి యేసు ప్రభు వైపు మల్లుటలో ప్రభు ఏం చేస్తాడు? సంతోషించే దేవుడు మన దేవుడు. అలాంటి దుష్టకాలముల నుంచి మనకు విడుదల, క్షమాపణ, పాపము నుంచి విడుదల దేవుడు అనుగ్రహించాడు. అట్టి ప్రభువును మనము స్తుతించి గణపరుద్దాం. ఎప్పుడైతే మరి అలాంటి బంధకాల్లో ఉన్న మరి నిన్ను నన్ను మనలను విడిపించిన దేవుణ్ణి మనము స్తుతించాలి. నిజంగా ఈరోజు మనం సంతోషంగా
సమాధానంగా ఉండి దేవుని యొక్క మందిర ఆవరణంలో కొంత సమయం మనం గడుపుతున్నామంటే ప్రియులారా, ఇది కేవలం దేవుని యొక్క కృప, ఆయన కనికరం, దయ. కృప అనగా అర్హత లేని నిన్ను నన్ను దేవుని యొద్దకు చేర్చుటయే దేవుని యొక్క కృప. అట్టి ప్రభువును మనము స్తుతించి గణపరిచి పూజిద్దాం. ఎందుకంటే సాతాను యొక్క బంధకాల్లో ఉన్న మనకు గొప్ప విడుదలిచ్చి సంతోషం, సమాధానం, ఆనందాన్ని ఇచ్చిన ప్రభువును గణపరుద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం, పేజీ నెంబర్ 46 అండి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇదండి దేవుడి యొక్క కృపా కనికరము. ఒకప్పుడు నీవు నేను దేవునికి విరోధంగా ఉన్నాము, ప్రభువును మనము ప్రేమించలేదు ప్రియులారా. అయితే ఆయనే మనమును ప్రేమించి తన స్వరక్తముతో మనమును కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధ మందిరంలో దేవుడు మనకు ప్రవేశాన్ని అనుగ్రహించాడు. అట్టి ప్రభువును స్తుతిద్దాం. మరి ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంలో ఉండగా, మరి చెరసాల్లో ఉండగా, అలాంటి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు మరి రప్పించి, ఆయన రప్పించడం కాకుండా వారి యొక్క మొర విని ఏం చేశాడు? దేవుడు దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. నీవు నేను పిలవగా, నీవు నేను దేవుణ్ణి తలంచగా ఆయన దిగి వచ్చే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ప్రభువును ఘనపరిచి స్తుతించి మనము ఆరాధన చేద్దాం. ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనం. దయచేసి ప్రకటన 7:17. 7వ అధ్యాయం. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సింహాసనమందు కూర్చున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనము ముఖము మీది ఏం చేశాడు? దేవుడు ముఖము మీది ప్రతి బాష్ప బిందువును, అంటే మన కన్నీటిని దేవుడు ఏం చేశాడు? తుడిచివేశాడు. అయితే మన తల్లిదండ్రులు ఎప్పుడన్నా మనం ఏదైనా అవసరమయ్యి మనం అడిగామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? చిన్న బిడ్డలు, పెద్దలు అయితే ఆడవర్లే కదా, చిన్న బిడ్డలు కానీ పెద్దలు కొంత యవనస్తులు ఏం చేస్తారంటే అలుగుతారు కదా. అయితే అలిగి ఏడ్చినప్పుడు, అమ్మా నువ్వు అడిగింది నేను తప్పనిసరిగా నీకు చేస్తానని చెప్పి వారి యొక్క కన్నీరు తుడుస్తారు కదా. అయితే అప్పుడు ఆ బిడ్డలు ఏం చేస్తారంటే సంతోషించి, మా మమ్మీ మా డాడీ నా కోసము వారు మేలు చేస్తున్నారు, నేను అడిగింది ఇస్తున్నారు కాబట్టి అని వారు ఎంతో సంతోషిస్తారు. అయితే ఆ రీతిగా యేసు ప్రభు వారు నా ముఖం మీది ప్రతి బాష్ప బిందువును తుడిచివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్టి ప్రభువును మనము స్తుతించి ఘనపరిచి ప్రభువును ఆరాధన చేద్దాం. దయచేసి రండి. అదే 21:4 వచనం. ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనయు ఇక ఉండదు. ఎంత గొప్ప సంతోషం అండి నిజంగా. అయితే దేవుడు మన ముఖము మీది ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ఇక మరణము ఎన్నడూ ఉండదు. అయితే దేవుడు ఏం చేశాడంటే, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవాన్ని దేవుడు మనకేం చేసిండు? అనుగ్రహించాడు. అట్టి ప్రభువును మనము స్తుతించి గణపరచాలి. ఇక మరణం అంటే మనము నిత్య రాజ్యంలో దేవునితో పాటు యుగ యుగములు మనం ఎలాగుంటామంటే తండ్రితో పాటు సజీవంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాము. ఈ సంతోషం, సమాధానం దేని ద్వారా వచ్చిందంటే సిలువ రక్తము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచుట ద్వారా ప్రభు ఇట్టి గొప్ప సంతోషాన్ని, ఆనందమును మనకు అనుగ్రహించాడు. అట్టి ప్రభువును మనము స్తుతించి గణపరుద్దాం. యెషయా 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా 25:8. 25 చదవనా?
మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్పబిందువును తుడిచివేయును. అయితే మరణ భయము నుండి దేవుడు మనకేం చేశాడు? విడుదల ఇచ్చాడు. నిజంగా క్రైస్తవులకు మనందరికీ నిజంగా ఒక గొప్ప నిరీక్షణ. ఎందుకంటే ఈ లోకం వదిలిన తర్వాత తండ్రితో పాటు ఉంటామన్న యొక్క గొప్ప సంతోషం, ఆనందం మనకు. నిజంగా ఒకవేళ బిడ్డలకు మనము వివాహం చేశామనుకోండి, అత్తగారి ఇంటికి వెళ్ళారు. అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత పుట్టింటికి రావాలంటే ఇప్పుడు బిడ్డలకు మీరు ఆలోచించేది లెక్క తల్లి, టైం ఉంది. పుట్టింటికి రావాలంటే ఇప్పుడు కూడా ఇంత వయసైన పెద్దలు కూడా ఇక్కడ పెళ్ళైనా కూడా పుట్టింటికి పోవాలంటే ఎంత సంతోషం వారికి తల్లిదండ్రుల దగ్గరికి. ఒకవేళ వాళ్ళకి కలిగింది పెట్టినా పెట్టకున్నా కానీ పుట్టింటి మీద ఉంటుందా ఉండదు సంతోషం, చాలా సంతోషం ఉంటుంది. ఒకవేళ బిడ్డలను హాస్టల్లో ఎక్కడైనా చేర్పించామనుకోండి, తల్లిదండ్రుల దగ్గరికి రావాలన్నా కానీ వారికి కూడా చాలా సంతోషం, ఆనందం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క మరణమును పాపమును కొట్టివేసి మన యొక్క ముఖం మీద ప్రతి బాష్పబిందువును తుడిచివేసి నిత్య సంతోషం, ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన యొక్క మరణాన్ని దేవుడు ఏం చేశాడు? మృంగివేశాడు. ప్రియులారా, ఇక మరణం మనకు ఎన్నడూ లేదు. యుగయుగములు ఈ లోకం భౌతికమైన మరణం ఉన్నప్పటికీ తండ్రితో పాటు యుగయుగములు మనము సంతోషంగా ఆనందంగా ఉంటామని ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం మనకు. దయచేసి రండి, 1 కొరింథీయులు 15వ అధ్యాయము, 1 కొరింథీయులు 15వ అధ్యాయము 55వ వచనం, పేజీ నెంబర్ 157 అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం, అందరం కలిసి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చూసారా, మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు నిత్య రాజ్యంలో స్థానాన్ని అనుగ్రహించాడు. మరణపు ముళ్ళును విరిచి విజయ వీరుడై లేచిన ప్రభు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని ప్రభు సెలవిస్తున్నాడు. పిల్లారా, దయచేసి రండి, అట్టి ప్రభువును మనము స్తుతించి గణపరిచి యెషయా 49వ అధ్యాయం 13వ వచనం 2-3 మాట చూసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. యెషయా 49వ అధ్యాయము 49:13 అండి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. శ్రమ నుండి తన జనుల యందు జాలిపడు యెహోవా. మన యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే శ్రమల పాలై, ఏ విధంగా అయితే కష్టాల పాలై, ఎలాగైతే దుఃఖము నిట్టూర్పులో ఉన్నారో అలాంటి ప్రజలైన నిన్ను నన్ను చెర నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీకు బదులుగా నాకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మనం అనుభవించవలసిన శ్రమలు, నిందలు, అవమానాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారు. అట్టి ప్రభును స్తుతిద్దాం. యెషయా 53వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయము 4వ వచనం అండి. 53 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. యేసు ప్రభు వారు శ్రమలు అనుభవించాడు. పిల్లారా, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు భరించి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని మనకు క్షమాభిక్ష పెట్టిన ప్రభువును మనము స్తుతించి గణపరుద్దాం. సిలువలో కాచిన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాపములను కడిగి పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించుటకు, ఆరాధించుటకు దేవుడిట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు.
అటు ప్రభును స్తుతించి మనము గణపరుద్దాం. దయచేసి రండి. ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 5:9 అండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికిని వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా చేసితివి. చాలు తల్లి, నీవు వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరు? యేసు ప్రభువారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మనకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకే కాదు ప్రియులారా, లోక పాపములను, లోకములో ఉండే ప్రతి ఒక్కరి పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, నా గొర్రెపిల్లగా అని చెప్పి మనం ఆరాధన చేద్దాం. నా గొర్రెపిల్లగా ప్రభువా నీ లోకానికి వచ్చి నా పాపములన్నీ ఆ సిలువలో మోసి సిలువ రక్తం ద్వారా నా పాపములను క్షమించినందుకై నీకు స్తోత్రములు. సముద్ర అగాధ భాగములో వేసినందుకై స్తోత్రాలు. మీ వీపు తట్టు వేసుకునేందుకై స్తోత్రాలు. తూర్పుకు పరమటు ఎంత దూరమో అంత దూరము నా అతిక్రమములను ఉంచి తుడిచివేసినందుకై నీకు స్తోత్రములు ప్రభువా అని చెప్పి ప్రభువును మనము ఘనపరిచి ఆరాధన చేద్దాం. అలాగే మనల్ని ప్రభు ఏం చేశాడంటే, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఆయన మనల్ని ఏం కొన్నాడండి? ఆయన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేశాడు? విలువ పెట్టి కొనబడిన వారిని కనుక మనం ఏం చేయాలి? దేహంతో దేవుణ్ణి ఆరాధన చేయాలి, మహిమపరచాలి, ఘనపరిచి ప్రభువుని ఏం చేయాలా? పూజించాలి. ఇటు గొప్ప దేవుడు మనకు పాపము నుండి, శాపము నుండి, దుష్ట కాలముల నుండి దేవుడు విడుదలిచ్చాడు. ఇటు ప్రభువును మనము స్తుతించి ఘనపరదాం. గొర్రెపిల్ల యొక్క రక్తములో మన పాపములను కడిగి మనమును పవిత్రపరిచి దేవుని సన్నిధానములో శాలేము ప్రార్థనా మందిరంలో ప్రభు మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు. అట్టి ప్రభువును స్తుతించి ఘనపరిచి ఆయనను మనము ఆరాధన చేద్దాం. 1 యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం చదువుతల్లి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపముల నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేసి సంతోషం, సమాధానం దేవుడు మనకు అనుగ్రహించాడు. మన ముఖము మీది ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేశాడు. దుఃఖము, నిట్టూర్పు ఇక ఎన్నడూ లేకుండా దేవుడు మనల్ని సంతోషం చేశాడు. మన యొక్క మరణాన్ని దేవుడు మృంగివేసి నిత్య రాజ్యంలో దేవుడు మనకు స్థానాన్ని ఇచ్చాడు. అట్టి ప్రభువును మనము స్తుతించి ఆరాధించి ఘనపరుద్దాం. చివరికి మాట చూసుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన అందరం కలిసి తల్లి 7వ అధ్యాయం చివరికి మాట చూసుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. అందరం కలిసి 7:9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరే. ఇదండి ప్రభు యొక్క గొప్పతనం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి దేవుడు ఈ లోకాన్ని ఆయన రక్షించుకున్నాడు. రక్షించుకున్న జనమా, నీవు నేను మనమందరము ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. ఆయా భాషలు మాట్లాడువారు. ఎంతమంది భాషలు లోకంలో ఎన్ని ఉన్నాయి రాబుజ్జి? ఎన్నో భాషలు ఉన్నాయి. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, నీకు ఏ భాష అయినా రావచ్చు. మీరు ఏ భాష వచ్చినా కానీ దేవుడికి అర్థమైతే కావా?
అన్ని భాషలు తెలుసు. ఆయా భాషల వారు వచ్చి దేవుని సన్నిధిలో సింహాసనవాసీనుడైన మా ప్రభువుకును గొర్రెపిల్లకును స్తోత్రమని ఎలా చెప్పారు వారు? మహాశబ్దముతో కదా. మనం ఏం చేయాలి ఇప్పుడు? దేవుని గంభీర స్వరములతో దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించాం. మహాశబ్దముతో వారు ఎలుగెత్తి చెప్పిరి. అది ఎలాగ? సింహాసనాసీనుడైన 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాదేవుడిని మనం ఘనపరుద్దాం, పూజిద్దాం. అయ్యా, పాపం చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను, పాపపు బంధకాల్లో మరి ఉన్న నన్ను మీ రక్తం ద్వారా విమోచించి నన్ను కొని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రాజులైన యాజక సమూహము పరిశుద్ధ స్థలములో మీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నన్ను చేర్చినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులని స్తోత్రములు చెల్లించి ప్రభువును మనము ఆరాధన చేద్దాం. మోకరించండి, స్తుతులు చెల్లించుకుందాం. ఒకరి తర్వాత ఒకరిమి ఆరాధన చేసి ప్రభువును గణపరుద్దాం. వాక్యానుసారంగా ఏదైనా ఒక మాట చెప్పి ప్రభువును ఆరాధన చేద్దాం.